ఇంట్లోనే పర్ఫెక్ట్గా చికెన్ మసాలా పౌడర్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీన్ని అయితే చికెన్ కర్రీలో యాడ్ చేసుకుంటే అయితే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ కాస్త వేడైన తర్వాత 4 దాల్చిన చెక్కలను అయితే ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 20 వరకు లవంగాలు, అలాగే ఒక 10 వరకు యాలకులు, అలాగే 4 అనాస పువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని దూరగా అయితే వేయించుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే కొంచెం దూరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఇవి బాగా వేగిన తర్వాత అయితే మనకు మంచి స్మెల్ అయితే వస్తాయండి. ఇలా వీటిని అయితే బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వేడి మీద ఇవి కాస్త అయితే వేగుతాయి. నెక్స్ట్ అయితే ఇవి కాస్త చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వీటిని యాడ్ చేసుకొని అయితే ఫైన్ పౌడర్లో అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇలా వీటిని ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత అయితే ఇందులో ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే చికెన్ మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మేమైతే చికెన్ పికిల్ని ప్రిపేర్ చేయడానికి కూడా ఇదే మసాలాని యూస్ చేసామండి. ఆ చికెన్ పికిల్ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. దీన్ని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే అయితే మనకి నిల్వ ఉంటుందండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా అయితే ఇంట్లోనే చికెన్ మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.